నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. బీటీవీపై అసత్య ప్రచారాలు తగ్గదని బుద్ధ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి మరియు సంస్థ సీఈఓ దుర్గారెడ్డి హెచ్చరించారు. గురువారం గుంటూరు బుద్ధ టీవీ ప్రారంభించి 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల ఐక్యవేదిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, జన సహాయక శక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ ఉమర్ బాషా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి బుద్ధ టీవీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను వెలికి తీస్తూ సమాజ శ్రేయస్సుకే పనిచేస్తూ సమాజానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తూ విజయవంతంగా కొనసాగుతుందని, ఆ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు బుద్ధ టీవీపై అసత్య ప్రచారాలను తెర మీదకి తెస్తూ బుద్ధ టీవీపై లేనిపోని అపోహలను, అసత్యాలను సమాజంలో సృష్టిస్తున్నారని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన మహాసభ నాయకులు భగత్ సింగ్, రజక సంఘ నాయకులు జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తోటి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీటీవీని స్థాపించి 3 సంవత్సరాలు కావస్తుంది. సో ఆ నేపథ్యంలో ఒక చిన్న క్యాలెండర్ను ఆవిష్కరించి, అదేవిధంగా గడిచిన 3 సంవత్సరాల్లో బీటీవీ అసలు ఏం చేసింది అనే విషయాలపైన ప్రజలకి కొంత అవగాహన రూపంలో కల్పించాలనే ఉద్దేశంతో పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే ఒక చిన్న సాదాసీదా సంస్థలు అయితే ప్రెస్కి అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా అండర్ సెక్షన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ అయినటువంటి సంస్థ కాబట్టి పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ తరుణంలో ఈరోజు అసలు బీటీవీ అంటే ఏంటి, బీటీవీలో ఏం జరుగుతుంది, బీటీవీలో విధి విధానాలు ఏంటి అని చాలా మందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయేటటువంటి విషయం ఉంది. వాటన్నిటిని పోగొట్టే విధంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా వాటన్నిటిని పోగొట్టే విధంగా ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పించాలి. రాంగ్ ట్రాక్ లో కూడా కొన్ని జరిగినటువంటి పరిస్థితులు అయితే మేము ఫేస్ చేసాం. సో అవి లీగల్ గా కంప్లైంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ లో సంస్థకి అనేది కొంచెం ఇబ్బందికరంగా అయినటువంటి తరుణంలో బీటీవీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే యాజ్ ఎ బీటీవీ సీఈఓగా సంస్థ యాజమాన్యం నాకు అప్పగించినటువంటి బాధ్యతలను చేపట్టి విధి విధానాలని తూచా తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో బీటీవీ యాజమాన్యం పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులకి తగు చర్యలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. సో దయచేసి ఇక మీదట ఎవరైనా సరే బీటీవీ సంస్థని కదిలించాలి లేదా ఊరికే మాట్లాడాలి అటువంటి వ్యక్తులకి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మీరు బీటీవీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు ఎలాంటి కేసుల్ని ఫేస్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ ద్వారా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో తద్వారా మీరు కూడా అసలు బీటీవీ అంటే ఏంటో తెలుసుకోండి. సో మా సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, మా ప్లే స్టోర్స్ ఉన్నాయి, మా లైవ్ స్ట్రీమింగ్స్ ఉన్నాయి, అలాగే మా గ్రూప్స్ ఉన్నాయి. మా విధి విధానాలు, అసలు మా విజన్ ఏంటి, మా మిషన్ ఏంటి అనే విషయాలు తెలుసుకొని మేము మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క చిన్న విన్నపం. అదేవిధంగా గత సంవత్సరం కొంతమంది వ్యక్తులు మా బీటీవీ లోగో, ఏదైతే బీటీవీ లోగో ఉందో ఆ లోగో సృష్టికర్త బీటీవీ యాజమాన్యం, కాపీరైట్స్ యాజమాన్యం, ఈ మొత్తం కూడా బీటీవీ యాజమాన్యానికి సంబంధించినటువంటి అయితే ఆ బీటీవీ లోగోని కాపీ చేసి కొన్ని అనివార్య కారణాలు అంటే కొన్ని మిస్బిహేవ్ చేసినటువంటి పరిస్థితులు అయితే దాఖలైతే మేము ఫేస్ చేసిన పరిస్థితి. సో వాటికి కూడా మా కంపెనీ లీగల్ అడ్వైజర్, లీగల్ లాయర్ రష్మి బలియానా, సుప్రీంకోర్టు లాయర్ ఆవిడ కూడా వాళ్ళ మీద కాపీరైట్స్ ఇన్ఫ్రిమెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి నోటీసులు పంపించి 50 అక్షరాల 56 లక్షల రూపాయల వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో దయచేసి మీరందరూ కూడా బీటీవీ అనేటటువంటి విధానం మీద మీరు మాట్లాడేటప్పుడు అది మా దాకా వస్తే మటుకు తగు చర్యలు ఖచ్చితంగా యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ వాట్ దిస్ అంటే ఏం చెప్తుందో, చట్టం ఏం చెప్తుందో ఆ చట్టాన్ని తూచి తప్పకుండా మేము పాటిస్తాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా ఈ 2024 సంవత్సరం ముఖ్యమైనటువంటి విషయం, యువతకి బీటీవీ యాజమాన్యం ఒక మంచి అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు నిరుద్యోగ యువతకి ఒక మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా
మార్కెట్లోకి ఒక కొత్త విధానంతో రాబోతున్నాం. అయితే అది ఏంటి అని అంటే, ఎవరైతే జర్నలిజం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి ప్రాంతాల నుంచే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి 3 నెలలు ఉచితంగా కోర్సుని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, ట్రైనింగ్ ఆన్ ఎడిటింగ్, ట్రైనింగ్ ఆన్ యాంకరింగ్, ట్రైనింగ్ ఆన్ జర్నలిజం. సో వివిధ జర్నలిజంలో కూడా వివిధ కేటగిరీలు ఉన్నాయి. సో అంటే అగ్రికల్చర్ జర్నలిజం ఉంది, స్పోర్ట్స్ జర్నలిజం ఉంది. సో ఇలా టైప్స్ ఆఫ్ జర్నలిజాలు ఉన్నాయి. సో వీటన్నిటి పట్ల కూడా ట్రైనింగ్ ఇప్పించి వారి ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలను విత్ శాలరీ బేస్డ్ గానే వారి ప్రాంతాల్లోనే ఉద్యోగ అవకాశాలని కల్పించే విధంగా బీటీబీ యాజమాన్యం ఈ రోజు సరైన నిర్ణయాన్ని తీసుకొని, సో బోర్డు రిజల్యూషన్ ద్వారా ఈ యొక్క విషయాన్ని యాజ్ ఎ సీఈఓగా పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో అదే విధంగా బీటీబీని ఇప్పటి వరకు 3 సంవత్సరాలు ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరానికి వచ్చినటువంటి నా తోటి మిత్రులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, దయచేసి బీటీబీ గురించి అసత్య ప్రచారాలని ఎంతటితో అయినా ఆపుకోండి. లేదంటే దానికి తగినటువంటి నష్టపరిహారాలని, చర్యలను కూడా మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకు అనంటే బీటీబీ అనేది ఒక చిన్న లోకల్ లేదంటే ఒక వీధికి సంబంధించినటువంటిది కాదు. మాది కూడా ఒక పెద్ద సంస్థ. మేము కూడా యాజ్ పర్ కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఫాలో అవుతున్నాం. మేము ఒక అనెతికల్ గా కూడా ఇంతవరకు గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక అనెతికల్ గా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఎదురు జేబులో నుంచి పెట్టుకొని ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఎదురు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఏంటి అనంటే, మేము ఒక 3 విషయాలను తీసుకున్నాం. డైవర్సిటీ, ఇంక్లూజన్, కల్చర్. అంటే ఈ 3 మీద పనిచేయాలి. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా బీటీబీ ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేసాం తప్ప మేము కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఎక్కడా కూడా లేము. ఈ రోజు కూడా మీ తోటి మీడియా మిత్రులు ఎందుకు పిలిచి నేను పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నానంటే, మీ ద్వారా కూడా బీటీబీ మీడియా సంస్థ అంటే అది ఫేక్ కాదు. మీరు దాని గురించి కూడా తెలుసుకోండి. దాని విధి విధానాలు, విజన్, మిషనరీ దాని గురించి తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుందని నిజంగా మీ అందరికీ నేను తప్పుడు అసత్య ప్రచారాలు చేయకుండా ఉంటే నిజంగా మీకు మీ పాదాభివందనాలు తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ బోర్డు. యాక్చువల్ గా బోర్డు అంటే 12 మంది బోర్డు మెంబర్లతో ఉంటది. సో ఒక చైర్మన్ గా యాజ్ ఎ సీఈఓగా పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడానికి యాజమాన్యం మమ్మల్ని రిక్రూట్ చేసి పంపించినటువంటి సందర్భం. It's a complete non-disclosure information regarding the board, who are the board members and everything. It's the completely Companies Act aspect. Okay. Then according to media laws and entertainments, we will give the information. Is according to the Information Broadcasting Act. Then according to sir. ఉంది అదే చెప్పాను. అంటే good evening to all of you. My name is Satish Reddy. So I'm working as a managing director and chairman of Buddha TV Broadcast Private Limited. So ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం, మన సంస్థ ఈ బుద్ధా టీవీ స్థాపించి ఇప్పటికీ 3 years అవుతుంది. సో ఆ నేపథ్యంలో 3 years టైం అవుతుంది. ఈ 3 years కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 3 years నుంచి ఈ బుద్ధా టీవీ అసలు ఏం చేసింది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం, విజన్ అండ్ మిషన్ అండ్ ఆల్సో కొన్ని విషయాలని క్లియర్గా ఈరోజు మీకు లీగల్ వైజ్గా చూపించి, అలాగే నెక్స్ట్ ఈ 3 yearsలో ఈ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ఏం చేసింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి మెమోరాండం ఆఫ్ అసోసియేషన్. ఈ కంపెనీ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆల్సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే రూల్స్ ఆఫ్ 2004 ప్రకారం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ సంస్థను రన్ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంగానే ఇక్కడ ఉన్నటువంటి మన కంప్లీట్ ఇది ఇన్కార్పొరేటెడ్ కంపెనీ. సో కంప్లీట్గా మనకి దీంట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మాత్రమే ఈ టీవీ ఛానల్ అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి విజన్. సో కంప్లీట్గా ఈ కంపెనీ వచ్చే బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క విజన్ కంప్లీట్గా వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్ అండ్ యునెస్కోలో ఉన్నటువంటి ప్రతిపాదనల ప్రకారం బలమైన నిబంధనలు 800 బిలియన్స్ 800 బిలియన్స్ పీపుల్స్ ఉన్నటువంటి వరల్డ్లో, అలాగే నెక్స్ట్ 200 కంట్రీస్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏదైతే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ జర్నలిజం ఏదైతే నిబంధనలు పాటిస్తుందో, అలాగే ఇండియన్ జర్నలిజం ఫెడరేషన్స్ ఏదైతే నిబంధనలు పాటిస్తుందో ఆ నేపథ్యంలోనే ఈ కంపెనీ యొక్క విజన్ అనేది తీసుకొని ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో దీని నేపథ్యంలోనే ఈ విజన్ అండ్ ఈ మిషన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం.
సో నెక్స్ట్ అలాగే ఎస్పెషల్లీగా కంప్లీట్ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ అనేది డైవర్సిటీ అండ్ కల్చర్ అండ్ ఇంక్లూజన్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా బలమైనటువంటి పాలసీస్, ఈ సంస్థకు సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ తర్వాత ఇది మనకి ఖచ్చితంగా ఇది ఒక స్ట్రక్చర్ అండ్ స్ట్రాటజీ ఫర్ ది ఫ్యూచర్ 2030కి ఈ సంస్థ ఏదైతే ఈ ప్రపంచ దేశంలో జర్నలిజం ఎంత బలంగా ఉందో, ఈ డెమోక్రసీ 4th స్టేట్లో లెజిస్లేటివ్ పిల్లర్, అలాగే నెక్స్ట్ జ్యుడిషియరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్, అలాగే నెక్స్ట్ 4th స్టేట్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఆల్సో ట్రయల్ ఉన్నటువంటి రెగ్యులేషన్స్, పర్మిట్స్ ప్రకారం ఈ కంపెనీ ముందుకు వెళ్ళడానికి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఫ్యూచర్లో ఇట్ విల్ బికమ్ ఏ శాటిలైట్ అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అండర్ గోయింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో గత మూడు సంవత్సరాల నుంచి మనకి ఇన్కార్పొరేట్ జరిగింది కనుక ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కంప్లీట్ లీగల్ స్ట్రక్చర్ నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా కంప్లీట్ ఫినాన్షియల్ రిజల్ట్స్. సో కంప్లీట్గా ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ రిజల్ట్స్, డే టు అకౌంటింగ్, బుక్స్ ఆఫ్ కీపింగ్స్ కానీ, ఫినాన్షియల్ రిపోర్ట్స్ కానీ, అలాగే నెక్స్ట్ ఎక్స్పెండిచర్ కానీ, బ్యాలెన్స్ షీట్స్ కానీ, కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా క్లియర్గా పిన్ టు పిన్ కూడా ఈ రిజల్ట్స్ రూపంలో ఉంటుంది. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ కంపెనీ లాస్ట్ 1 yearలో ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా నెల్సన్ మండేలా కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా యునెస్కో వాళ్ళ ద్వారా కంప్లీట్గా సౌత్ ఆఫ్రికాలో పార్ట్నర్షిప్ లాంచ్ చేసి నుంచి ఉంది. ఈ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టిల్ అక్కడ కూడా కంప్లీట్ జర్నలిజం చేయడానికి ముందుకు వస్తుంది. కంపెనీ స్టార్ట్ చేసిన కాడి నుంచే ఈ కంపెనీ మేము అసోసియేటెడ్ లాస్ట్ 2 years నుంచి మేము ఈ కంపెనీతో సస్టైన్ అవుతున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అబౌట్ అవర్ కంపెనీ. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్, ఈ కంపెనీకి వచ్చేసి కంప్లీట్గా రష్మి బలియానా తను కంప్లీట్గా వచ్చేసి మనకి ఇయర్ ఫ్రమ్ 11/7/2022 నుంచి 11/7/2024 వరకు తను ఈ బుద్ధా టీవీ బ్రాడ్కాస్ట్ కంపెనీకి అక్రాస్ ఇండియా మొత్తం లాయర్గా, మన కంపెనీకి లీగల్ లాయర్గా ఉన్నారు. సో తను సుప్రీంకోర్టు లాయర్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అలాంటి లాయర్ని ఈ కంపెనీకి పెట్టుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఈ కంపెనీ కంప్లీట్ లీగల్ స్ట్రక్చర్ కానీ ఏవైనా కానీ ఆ నేపథ్యంలో కంప్లీట్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ లాస్ట్ 2022లో కర్ణాటకలో కూడా మనం ఒక రీజనల్ ఆఫీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ రీజనల్ లాంగ్వేజెస్ అంటే మనకి డిఫరెంట్ రీజియన్స్ లాంగ్వేజెస్తో కూడా మనం డెవలప్మెంట్ చేస్తూ ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళాం. అయితే కొంత ఫండింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కనుక ఆ ఫండింగ్ అనేది కొంచెం మాకు కష్టంగా ఉంది. మేము చాలా లోతుగా, మేము చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళం, బాగా చదువుకున్నాము, కానీ మాకు ఫండింగ్ మేము ఇప్పటి వరకు కూడా న్యూట్రల్గా ₹1 కూడా మార్కెట్ నుంచి మేము తీసుకోకుండా న్యూట్రల్గానే వర్క్ చేసాం. అందువల్లే కొంచెం మాకు ఫండింగ్ రిక్వైర్మెంట్ వల్ల కొంచెం మేము దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం మాకున్నటువంటి బ్యాలెన్స్డ్ అవుట్కమ్ రిజల్ట్స్ ద్వారా మేము కంప్లీట్గా ఆ ఫండింగ్ కోసం ప్రయత్నిస్తున్నాం. డెఫినెట్గా నెక్స్ట్ 2024-2025కి డెఫినెట్గా శాటిలైట్ చేయడానికి ముందుకు వెళుతున్నాము. ఆ నేపథ్యంలో ఈ రిజల్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. So these are all related to our company projections like the forecast in the future and also financial reports and whatever management and also leadership and also complete financial reports upcoming to 2024. Then we are going to discussing about the 2024 and 25 regarding completely we will focus on that upcoming the future, especially the political democracy, like the people democracy and also judiciary and also 4th state of journalism. These are all the fourth pillars of our Indian constitution. Then according to we are across the international perspective, we go through complete international aspect, that is what we call as the Buddha TV. Like that is called BTB, means the Buddha TV Broadcast Private Limited. So and also we are connected with the different peoples, like especially social community. Already we are connected with the different social community documentaries, like not only political aspect, we are going to discuss about the complete agricultural journalism and also business journalism, land economical journalism, different aspects of categories we are focusing on that, not only apart from the political democracy. So we together we focus on that result oriented aspect. So everyone is, and also one thing is the final thing is that we focus on that youth empowering in India across, especially is unemployment. We are suffering with unemployment in India especially. That's why మన జర్నలిజంలో కంప్లీట్గా మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాన్ పవర్ లేకుండా మనం చేయలేము కనుక సో ఆ మ్యాన్ పవర్ విషయాలు కానీ, అలాగే నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్యూచర్లో 2024-25కి నెక్స్ట్ అప్కమింగ్ ఎలా ఫ్యూచర్ అవుతుంది అనేది కంప్లీట్ ఈ కంపెనీ CEO బాధ్యతలు తీసుకున్నారు. సో ఆ విషయాల పట్ల ఈ కంపెనీకి సంబంధించిన CEO ఆ విషయాల పట్ల క్లియర్గా చెప్తారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్.